పరిశుద్ధ గ్రంథంలో ప్రభువారు ఏమన్నారంటే ఉత్తమమైనది ఏమన్నారు? ఉత్తమమైన సమయము అని అన్నారు. యేసు ప్రభు బేతనీ గ్రామానికి వెళ్ళినప్పుడు ఆయనకి చాలా ఇష్టమైన ఇల్లు మరియా మార్తల గృహం. ఆయన ఆహ్వానించింది మార్త. ఆయన కూర్చోబెట్టి పనిలో నిమగ్నం అయిపోయింది. మరి ఏమో ప్రభు పాదాల దగ్గర కూర్చొని శ్రద్ధగా ఆయన మాటలు వింటూ ఉంది. అప్పుడు మార్త కొంచెం చికాకు పడి, ప్రభువా, నేను ఇన్ని పనులతో విసిగిపోతుండే దిగులు లేదా? ఆ కూర్చున్న ఆవిడను కూడా నాకు పంపిస్తే కాస్త పని లేదో చేసుకుంటామన్నప్పుడు, నువ్వు విస్తారమైన పనులను ఎత్తి మీద వేసుకున్నావు మార్త, కానీ మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. దేవుని స్తోత్రం. ఈ రాత్రి ఈ స్థలములో వచ్చిన మీరందరూ ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నారు. దేవుని మాటలు ఉత్తమమైనవి, శ్రేష్టమైనవి, జుంటి తేనె ధారల కన్నా మధురమైనది. ఎప్పుడన్నా జుంటి తేనె చూసారా? పేరు మాత్రమే విన్నారా? జుంటి తేనె ఎప్పుడన్నా దాన్ని టేస్ట్ చేశారా? జుంటి తేనె అసలు తేనె టేస్ట్ చేశారా? తేనె తెలుసు కదా. ఇప్పుడంటే దొంగ తేనెలే, ఒరిజినల్ తేనె చాలా తక్కువ, చాలా రేర్గా దొరికిద్ది. సహజంగా మనకి తేనె మామూలుగా దొరికిద్ది, కానీ జుంటి తేనె అలా దొరకదు. అది బాగా అనుభవం ఉన్నోడు మాత్రమే కనిపెట్టగలడు. అది కొన్నిసార్లు చెట్టు తొర్రలో, మట్టిలో, ఈ పుట్ట అంటారు చూసారా, అలాంటి మట్టిలో, లేకపోతే చెట్టు త్వరలో చాలా గోఢంగా ఉంటుంది. అది దాని రంగు గోల్డ్ కలర్లో ఉంటుంది. అది చిన్న చిన్న గుడ్లలో ఉంటుంది. అది నలుపు రంగు గుడ్లు ఉంటాయి. ఆ గుడ్లను చిదిమితే గోల్డ్ కలర్లో ఉండే తేనె అది హైయెస్ట్ తేనె. దాన్ని జుంటె తేనె. తేనెలు చాలా రకాలు ఉన్నాయి. తేనెలో ఉన్నదే హైయెస్ట్ అనమాట, జుంటె తేనె. అది అంత ఈజీగా దొరకదు, అంత తేలిగ్గా సంపాదించలేదు. దానికి చాలా అనుభవం ఉన్నోళ్ళకే అది దొరుకుతుంది. అలాగే సత్యవాక్యాన్ని సంపాదించుకునే వాళ్ళు చాలా ఆశ కలిగి, ఎంతో కొంత అనుభవం ఉన్నవాళ్ళు, ఆసక్తి కలిగిన వాళ్ళే సంపాదించుకుంటారు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యము జుంటె తేనె కంటే, జుంటె తేనె హైయెస్ట్, జుంటె తేనె కన్నా కూడా మధురమైనది దేవుని వాక్యం. దేవుని స్తోత్రం. ఈ జుంటె తేనె కంటే మధురమైన దేవుని వాక్యం కోసం మీరు ఎక్కడ ఏ చెట్టు పుట్ట తిరగవసలా, చక్కగా ఎక్కడ కూర్చుండే చాలు. ప్రభు చక్కగా మనందరితో మాట్లాడుకుంటారు. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. చదువు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి. చాలు. చాలా వివరం ఉంది, సూటిగా అర్థమయ్యే భాషలో చెప్తాను. సంఘము ముడత అయినను, కళంకమైనను, మచ్చైనను అటువంటిది ఏది కూడా లేకుండా నిర్దోషమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన సంఘముగా ఉండాలి అని వాక్యమును ఉదక స్నానము చేత శుద్ధి చేస్తూ ఉన్నాడు దేవుడు. వాక్య సారాంశం అది. సంఘానికి ముడత, కళంకము, మచ్చ, డాగు సంఘానికి ఉండకూడదు. నిర్దోషము, పవిత్రత, పరిశుద్ధమైన సంఘముగా ఉండాలి. దేవుని స్తోత్రం. అట్టి
పరిశుద్ధమైనదిగా సంఘము మారాలి అంటే వాక్యము చేత స్నానము చేయిస్తూ ఉన్నాడు. వాక్యముని ఉదక స్నానము చేత సంఘాన్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు దేవుడు. ఈ వాక్య సారాంశం అది. మీరందరూ కూడా కాయలు కొనటానికి తెనాలి మార్కెట్కి వెళ్ళారు. చాలా కాయలు ఉంటాయి అక్కడ. కాయ రేటు మాట్లాడతారు, బేరం ఆడతారు, ఒక రేటు ఫిక్స్ అవుతారు. రేటు ఫిక్స్ అయ్యాం కదా అని చెప్పేసి అతను ఇచ్చిన ప్రతి కాయ తీసుకుంటారా? ఎందుకని? అది పుచ్చుందో, మంచిగా ఉందో, పాడైందో, కాయ మొత్తం తిప్పిన చివర్లో ఎక్కడ చిన్న మచ్చున్నా యాపిల్ కాయే కొన్నాం, దానికి ఎడ దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిన చోట ఏమైద్ది? మచ్చ వచ్చి ఆ ఏరియా వరకు పాడైపోయింది. మనం ఏమంటాం? డబ్బులు ఇస్తున్నా నేను. ఒక కాయ తీసుకోం కదా మనం, తేడా ఉంటే. కొంచెం చినిగితే నోట్లు కూడా కొన్నిసార్లు తీసుకోం. హోటల్లో డబ్బులు పెట్టి భోజనం చెప్పినప్పుడు ఏదన్నా తేడా ఉంటే ఒప్పుకోం. మన చిన్న చిన్న విషయాలు అంత పర్టికులర్గా ఉన్నప్పుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఎలా విడిచిపెట్టాడు? అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండగా, ఉత్తర దిక్కున సభా పర్వతం మీద ఆయన ఉండగా, కెరూబులు శరాబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానములు చేయుచు ఉండగా, 24 పెద్దలు అర్ధచంద్రాకారంలో సింహాసనము అవతల ఉండి వారు వీణులు వాయిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉండగా, సింహాసనముకు ముందు స్ఫటికము వంటి సముద్రం అవతల 1000 కోట్ల కొలది దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానములు చేయుచు ఉండగా, 4 జీవులు సింహాసనాన్ని మోస్తూ ఉండగా, ఆ మహిమను, ఆ ఘనతను, ఆ స్థాయిని సమస్తాన్ని విడిచిపెట్టి రిక్తునిగా దాసుని పోలికగా పుట్టి మానవ రూపంలో మన కోసం పుట్టి ఈ లోకంలో నీతో నాతో కలిసి జీవించి మనుషుల మధ్యలో సంచరించి మనం తినే ఆహారం తిని మనం కట్టే వస్త్రాలు కట్టి మన మధ్యలో సంచరించి భూమి మీద కొంతమంది తిట్టించుకొని తన్నించుకొని సిలువ మీద ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించింది మచ్చున్న దాన్ని తీసుకోవడానిక? కళంకం ఉన్నదాన్ని తీసుకోవడానిక? పర్లేదండి పుచ్చుందుగా తీసుకోండి అంటే డబ్బులు ఇస్తున్నాం, ఊరకు వస్తున్నాయి డబ్బులు. ఎంత కష్టపడితే వస్తుంది తెలుసా నీకు? పొద్దున వెళ్ళి ఎండలో సాయంత్రం దాకా కష్టపడి పని చేస్తూ వచ్చిన డబ్బులు అయ్యి, నేను డబ్బులు కరెక్ట్గా ఇచ్చినప్పుడు నువ్వు కాయ ఇవ్వు అని అడుగుతాం కదా. మీరు ఒక వస్త్రం కొన్నారు, బాగా ఖరీదు పెట్టి కొన్నారు, ఇంటికి వచ్చాక ఎక్కడ చినిగింది లేక తేడా పడింది ఏం చేస్తారు? వాణిలు అంటామా? వాడి ప్రాణం తీసేయం మనం వెళ్ళి. అసలు ముందు ఆ వస్త్రం మార్చుకున్నదాకా నిద్ర పట్టిద్దాం మనకి? ఎందుకు? డబ్బులు ఇచ్చి నువ్వు చేతులు మారే డబ్బులు ఇచ్చి కొన్నదానికి అంతగా నువ్వు పట్టుబడితే ప్రాణం పెట్టి కొన్నాడు కదా, త్యాగం చేశాడు కదా. నోరు కూడా తెరవకుండా నోరు తెరువలేదాయే బదులు పలుకలేదాయే. ఎవరి కోసం? మౌనముగా భరించి సహించి ప్రాణము పెట్టి తిరిగి లేచి శిష్యులను సిద్ధపరిచి వారికి ఉపదేశించి వారి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించి వారిని సంఘముగా సమకూర్చి ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేములో ఉన్న శిష్యులను ఆయా దేశాలకు పంపించి వారు తమ ప్రాణమును అర్పించి హతసాక్షులయ్యి ఆయా దేశాలకు సువార్త ప్రకటిస్తే ఆ తరువాత వచ్చిన అనేక మంది సేవకులు వాళ్ళ ప్రాణము సహితం లెక్క చేయకుండా కుటుంబాన్ని, భార్యను, బిడ్డలను విడిచిపెట్టి ఇక్కడ వరకు సువార్త తీసుకొచ్చి మనందరికీ సువార్త చెప్పి ఇదిగో నీతిగా బతకండి, పరిశుద్ధంగా బతకండి అంటే చేత కాదు అన్నావంటే నిన్నేం చేయాలి? ఎక్కడి నుంచి సువార్త ఎక్కడికి వచ్చింది? ఎంతమంది ప్రాణ త్యాగం జరిగింది? ఎంతమంది క్రైస్తవ హతసాక్షులయ్యారు? ఎంతమంది సేవకులు తమ కుటుంబాలకు దూరమై తమ ఆరోగ్యాలు వదులుకొని తమ ఆస్తిపాస్తులు వదులుకొని ఎక్కడో పరాయి దేశంలో ఏడ్చి ఇక్కడికి సువార్త తీసుకుని వస్తే ఇక్కడికి వచ్చిన సువార్తను చాలా పెద్ద సేవకులు, అనుభవజ్ఞులు భుజానెత్తుకొని ఆయా ప్రాంతాలకు సువార్త మోసుకొని వెళ్ళి మాకు ముందు తరము పెద్ద పెద్ద సేవకులు నాన్నగారు కానీ యేసురత్నం గారు కానీ ఇంకా మహోన్నతమైన సేవకులు చాలామంది
వాళ్ళ ప్రాణాలు సైతం అర్పించి సంఘాన్ని బోధిస్తే ఈరోజు సంఘానికి మచ్చ మడత ఉందంటే, లేకపోతే కళంకం ఉందంటే ఏమనుకోవాలి? పరిశుద్ధంగా ఉండాలి వద్దా? ఇంత త్యాగం ఉంది, ఈ త్యాగం అంతా ఎందుకయ్యా అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. సంఘములో కళంకం ఉండడానికి వీలు, మచ్చ ఉండడానికి వీలు. పరాయి వాడొచ్చి ఇదిగో నీలో ఈ లోపం ఉందని చెప్పే సాక్ష్యం నీకొద్దు. పరిశుద్ధమైనదిగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటాం మాకు చేత కాదయ్యా, మంచితనము కొంచెమైనను. శ్రీవి శంకర్ ఒక పాట రాస్తారు, మంచివారికి మంచితనం అన్నదే లేని వంచకుని ప్రేమించావా. దేవుని స్తోత్రం. చాలా అద్భుతమైన పాట అది. మంచితనము కొంచెమైనను మనం లేదు, పరిశుద్ధంగా మనకుంటాం చేత కావట్లేదయ్యా, మాకేమైనా ఆధారం చెప్తారా, మేము పరిశుద్ధంగా బ్రతుకుతాం అంటారా? దేవుడు చెప్పాడు, మీరంత కష్టపడద్దు, నా వాక్యం వినండి. నా వాక్యము చేత మిమ్మల్ని శుద్ధిపరచి పరిశుద్ధపరచి కళంకమైనను మచ్చైన లేని సంఘముగా నేను చేసుకుంటా. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? సింపుల్, చక్కగా కూర్చొని వాక్యం విన్న వాక్యాన్ని జీవితాలు అన్వయించుకోవటమే. ఈరోజు నేను ఏ వాక్యం విన్నాను, లేక బైబిల్ చదివేటప్పుడు ఈరోజు బైబిల్ ఏం చదువుకున్నాను, దేవుడు నాతో ఏం మాట్లాడాడు, ఇది నాలో వద్దన్నాడు, దాన్ని తీసేద్దాం. ఇది నన్ను కలిగి ఉండమన్నాడు, ఈ అనుభవం కలిగి ఉందాం. ఇదేగా. బండలు కొండలు ముయ్యమంటున్నావు, బండలు బద్దలు చేయమంటున్నారా? లేకపోతే ఏమన్నా మిమ్మల్ని రాజకీయాల్లో వెళ్ళమంటున్నారా? లేకపోతే ఏమన్నా రాకెట్ కనిపెట్టమంటున్నారా? చంద్రమండలం మీద ఏముందో చెప్పమంటున్నారా? ఏం చేయమంటున్నారు మిమ్మల్ని? కూర్చొని వాక్యం విని వాక్యం ఏం చెప్తుందో అది చేయటమే. ఇంతకు మించి పెద్ద టాస్క్ ఏమి లేదు. చేయాల్సిన త్యాగం అంతా దేవుడు చేశాడు. పడాల్సిన పాటలని సావుకులు పడ్డారు, మన దాకా వాక్యం తెచ్చారు. మనం చేయవలసింది వాక్యం విని దాని ప్రకారం నడవటమే. అంతకు మించి పెద్ద కష్టం లేదు. అది కూడా మాకు కష్టమే అంటే నిన్ను ఏం చేయాలో దేవుడికే తెలుసు. దేవుని స్తోత్రం. ఇంక అది కూడా మా వల్ల కాదయ్యా అంటే చేయగలిగింది ఏమి లేదు. అరటికాయ ఒలిచిపెట్టి చేతికి ఇచ్చాడు, లేదయ్యా మాకు నోట్లో పెట్టి దవడ కూడా ఆడించాలని చేయగలిగింది లేక. దేవుని స్తోత్రం. వాక్యం వచ్చేత దేవుడు సంఘాన్ని పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. నా యందు విశ్వాసముంచిన వాని కడుపులో నుంచి జీవ జల నదులు ప్రవహించును అన్నాడు. ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడి కడుపులో నుంచి జీవ జల నదులు ప్రవహిస్తాయి. మరి విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుటను బట్టి విశ్వాసం కలుగుతుంది. ఏం వినాలి? క్రీస్తుని గూర్చిన మాట వింటే విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ఉన్న వ్యక్తిలో నుంచి జీవ జల నదులు ప్రవహిస్తాయి. దేవుని స్తోత్రం. మనలో విశ్వాసం ఎప్పుడు కలుగుతుందంటే వాక్యం విన్నప్పుడు. హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడిద్ది. చాలా చోట్ల విన్న సంగతి చాలాసార్లు మీతో పంచుకున్న, కొత్త వారు వచ్చారు కాబట్టి ఒక మాట చెప్తాను. కొంతమంది విచిత్రమైన బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటారు, పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటారు. విశ్వాసులే, బయట వాళ్ళతో మనకేం పని? విశ్వాసులే. ఏంటి నాన్న ఈ బట్టలు ఏంటి, వస్త్రధారణ ఏంటంటే, అనో దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఏం చూస్తాడు? పైరూపం ఎట్టుంటే ఏందన్నా? దేవుడు ఏం చూస్తాడంట? అంతరంగాన్ని చూస్తాడు. ఈ ఆన్సర్ మంచిదేనంటారా? దేవుడు ఏం చూస్తాడు? ఓ మీకు వందనాలు. ఈరోజు తారీఖు ఎంత? 21వ తారీఖు మౌనవ్రతం పాడుతున్నారు కొండూరు వాళ్ళు. ఏమన్నా ఫిక్స్ చేసుకున్నారు ఏమన్నట్టు? వెళ్ళేది గట్టంటే ఏం లేదుగా. అడిగిన దానికి సమాధానం చెప్పాలి. అది మంచి ప్రశ్న, మంచి సమాధానమా? హృదయంలో దేవుడు చూస్తాడు, హృదయంలో ఏముందో చూస్తాడు. బయట అవతారం ఎట్టున్నా పర్వాలేదు అంటారు కొంతమంది. ఇది చాలా చోట్ల విన్నమాటే. అప్పుడు నాకు సందేహం కలిగింది. ఇప్పుడు నీకు ఒక ఆహారం అంటే ఇష్టం లేదు, ఒక కూర అంటే ఇష్టం లేదు, తెచ్చిపెట్టాం, తింటావా? ఎందుకు తినో? నీకు ఇష్టం లేని వస్త్రాలు తెచ్చిచ్చాం, కట్టుకుంటావా? ఒంటమే కట్టుకోమంటున్నావు. నీకు నచ్చేది నచ్చని హృదయంతో పని కదా. దానికి సంబంధం ఏముంది? నచ్చేది నచ్చని హృదయానికి సంబంధించింది. నేనేమంటున్నాను? ఒంటి మీద వేసుకోమంటున్నా బట్టలు, తప్పేముంది దాంట్లో? ఒప్పుకుంటారా? నాకు నచ్చితేనే ఒంటి మీదకి వస్తుంది, నాకు నచ్చితేనే నేను తింటా.
నాకు నచ్చితే నేను ఎక్కడికైనా వస్తా. నేను చెప్పేది ఏంటంటే, హృదయంలో ఏముందో అవుట్పుట్ అదే వస్తుంది. లోపల ఏముందో బయట, లోపల పరిశుద్ధంగా ఉంటే బయట పిచ్చి పిచ్చిగా కనపడవు. నువ్వు బయట ఇష్టం వచ్చినట్టుగా వస్త్రధారణ చేయవు నువ్వు. ఎందుకంటే లోపల చెడిపోయింది కాబట్టి. అప్పుడప్పుడు కొంతమందికి డీహైడ్రేషన్ వచ్చినప్పుడు, వాటర్ లెవెల్ తగ్గినప్పుడు, కడుపులోకి వచ్చి తేడా పడ్డప్పుడు నోట్లో దుర్వాసన వచ్చిందిగా. నోట్లో కొంచెం దుర్వాసన వచ్చిందంటే కడుపులో ఎంత చెడిపోయినట్టు. ఏడదాకా వచ్చిందంటే కడుపులో నువ్వు లోపల ఎంతో చెడిపోతేనే బయట కొంచెం వచ్చింది, అర్థం చేసుకో. హృదయం నిండిన దాన్ని బట్టి నీ లోపల ఏముందో బయట అవుట్పుట్ అదే ఉంటుంది. నువ్వు ఎవరిని మోసం చేయొద్దు, ఎవరిని బురిడి కొట్టించొద్దు. దేవుడు అంతరంగాన్ని చూస్తాడు, పై రూపాన్ని. నేను అదే అంటున్నా, లోపల అది ఉంది కాబట్టి ఇది బయటకు వచ్చింది. లోపల చండాలం ఉంది కాబట్టి బయటికి చండాలం. లోపల తిన్నగా ఉందనుకోండి, బయట కూడా బాగానే ఉంటుంది. నీ హృదయంలో ఏముంది? వాక్యం ఉందా? జీవ జలనదులు ప్రవహిస్తాయి. వాక్యము కాక ఇంకేముంది? అవే వస్తాయి బయటికి. మీరు ఒక రోజంతా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, మీ నోరు ఏం మాట్లాడుతుంది. లేకపోతే ఒకరిని జీతగాడిని పెట్టుకొని పక్కన పెట్టుకోండి, రే ఈ రోజు నుంచి పొద్దున్న సాయంత్రం దాకా నేనేం మాట్లాడానో మొత్తం రైరా, అది రికార్డ్ చేయరా, వీడియో రికార్డ్ చేయరా అవసరమైతే అని ఒక జీతగాడిని పెట్టుకోండి. సాయంత్రానికి మీరు చూడండి, మీ మీద మీకు విరక్తి పుట్టకపోతే నన్ను అడగండి. మనం రోజంతా మాట్లాడే మాటలు కొన్నిసార్లు మనమే వినలేం. ఎందుకంటే లోపల చాలా. దేవుని వాక్యము చేత మన హృదయాలు నింపుకుంటే వాక్యమే బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యం అనేది మనల్ని శుద్ధి చేస్తుంది, మనల్ని కడుగుతుంది, మనల్ని పరిశుద్ధపరుస్తుంది. మచ్చ కళంకము లేనిదిగా పరిశుద్ధమైన సంఘముగా మనం దేవుని ఎదుట నిలబడాలి. ఎక్కడ పోయాక ఎక్కడ పోవాలి? చనిపోయాక ఎక్కడికి? పరలోకానికి. సంతోషం. మధ్యాహ్నం ఆన్సర్ కూడా అందుకంటే ఒకటి వచ్చింది. పరలోకంలో కనపడాలి, దేవుని ముందు కనపడాలి. ఈ వాక్యం మనల్ని ఎలా కడుగుతుంది, వాక్యం మనల్ని ఎలా శుద్ధి చేస్తుందో ఒక వివరం ఉంది బైబిల్లో. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయాన్ని ప్రతి ఒక్కరు కూడా తీయండి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము. యెహెజ్కేలు భక్తుడికి దేవుడు చాలా దర్శనాలు ఇచ్చాడు, చాలా దర్శనాలు. ఎందుకంటే అతడు చాలా కఠినమైన పరిచర్య చేశాడు, ఎంతో గొప్ప సేవ చేశాడు. దేవుడు ఒక మాట చెప్తే ఆ మాట తూచా తప్పకుండా చేశాడు. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం ప్రారంభం చూస్తే, దేవుని ఆలయములో నుంచి, మందిరములో నుంచి, గడప క్రింద నుంచి ఒక నీటి ఊట పుట్టింది. అదే వాక్యం. దేవుని వాక్యం నీరుతో, ప్రవాహంతో పోల్చడం జరిగింది, జీవజల నదితో పోల్చడం జరిగింది. దేవుని గడపలో నుంచి, దేవుని సన్నిధిలో నుంచి నీటి ఊట ఒకటి బయలుదేరింది. నరపుత్రుడా, అయ్యా చెప్పు, అక్కడ దాకా వెళ్దాం పద. తీసుకుని వెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆ నీళ్ళలో నిలబడు, నడు అంటే దేవుడు కొంత కొలత కొలిచి పంపించినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చదవండి 3వ వచనం. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలో తుండెను. చాలు. చీలమండలం అంటే పాదాలు, గిలకలు ఉంటాయే అవి. నీళ్ళలోనికి నడిపించగా అతడు ఎక్కడి వరకు మునిగాడంట? పాదములు మునిగాయి. దేవుని స్తోత్రం. పాదములు అనగా నడక, ప్రవర్తనకి సాదృశ్యం. ఆ నీరు వాక్యము. నడుస్తున్న సేవకుడు మనకు పోలిక. మనం అనుకోండి, ఇప్పుడు అతని కాళ్ళు ఎక్కడి వరకు మునిగాయి? వాక్యము. దేవుని సన్నిధికి నువ్వు వచ్చాక వాక్యము నిన్ను దర్శించే విధానం ఎలా ఉంటుందంటే, మొట్టమొదటిగా నీ నడక సరిచేస్తుంది, నీ ప్రవర్తన సరిచేస్తుంది వాక్యం. సన్నిధికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నీ ప్రవర్తన సెట్ అయిపోవాలి, నీ నడక సెట్ అయిపోవాలి. దేవుని స్తోత్రం. కొన్ని సంవత్సరాలుగా మందిరాలకు వస్తున్న ఇంకా చాలామంది నడకలు సెట్ అవ్వాలి. ఇంకా
ప్రవర్తన సెట్ అవ్వాల ఇంకా. అంటే వాళ్ళు ఇంకా నదిలోకి అడుగు కూడా పెట్టలేదని అర్థం. పక్క నుండి చూస్తున్నారు. అడుగు పెట్టిన వారేమో చక్కగా నడుస్తున్నారు, వెళుతున్నారు. కొంతమంది పక్కన నించొని పక్క నుండి చూస్తే ఏముండదో, అడుగు పెడితేనే, వాక్యములోనికి వస్తేనే నీ నడక సరి చేయబడుతుంది. దేవుని స్తోత్రం. లోతు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఒకసారి. అయ్యా, మన ఆస్తి విస్తారం అయిపోయిందిరా, కొంచెం ఎడమవుదాం అబ్బాయి, నువ్వు ఒక స్థలాన్ని ఎంచుకొని లోతుతో అబ్రహాం గారు అంటే సరే అని చెప్పేసి పాపం ఎత్తికెళ్ళి నించున్నాడేమో. ఇలా చూస్తే ఒక ప్రాంతం అంట పచ్చని తోటలాగా, ఏదేను తోటలా కనపడిందంట. అక్కడికి వెళ్ళాడు సొదొమ గొమొర్రా. ఆ ప్రాంతానికి వెళ్ళి కొంతకాలం ఉండిన తర్వాత సెట్ అయిపోయాడు. ఎప్పటి నుంచో ఆ ప్రాంతపు రాజులకి, వేరే ప్రాంతపు రాజులకి గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలు కాస్త ముదిరి యుద్ధానికి దారితీసింది. యుద్ధం చేసినప్పుడు ఏమైందంటే, పరాయి రాజులు వచ్చి సొదొమ గొమొర్రా రాజులతో యుద్ధం చేసి వీళ్ళని ఓడించారు. ఓడించేసి వాళ్ళందరినీ పట్టుకుపోయే పనిలో పనిగా లోతును కూడా పట్టుకెళ్ళిపోయారు. లోతుకున్న సమస్తాన్ని పట్టుకెళ్ళిపోయి పనులతో సహా పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఒక పన్నోడు తప్పించుకున్నాడు. మొత్తానికి ఎట్టగొట్ట తప్పించుకొని పరుగున వచ్చి అబ్రహాం గారికి సమాచారం చెప్పాడు, అయ్యా ఇలా జరిగింది అని. వెంటనే అబ్రహాం గారు ఏం చేశాడు, తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మంది యవనసులు తీసుకొని ఆ రాజులతో యుద్ధం చేసి విజయాన్ని చేజిక్కించుకొని అంత విడిపించి లోతుకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఇక రాబిడ్డ అని చెప్పి అబ్రహాం గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, లోతు ఎక్కడికి వెళ్తే బాగుంటుంది? ఎక్కడికి వెళ్తే బాగుంటుంది? ఒక చోట వెళ్ళాడు, కొన్నాళ్ళు ఉన్నాడు, పరాయి రాజు యుద్ధం చేశాడు, బానిసగా పట్టుకెళ్ళిపోయాడు. అబ్రహాం గారు వచ్చేసి సహాయం చేయకపోతే అక్కడే అంతరించిపోయేవాడు, బానిసగాను, అడుక్కునేవాడు గాను, పాలేరుగాను పనిచేసేవాడు. అప్పట్లో విచక్షణ ఎక్కడ ఉన్న మనుషులకి అయిపోయేవాడు. అబ్రహాం గారు విడిపించాడు, రమ్మని అనలా, ఎందుకంటే ఒక చోట ఉండలేరు, వేరే ప్రాంతానికి వెళ్ళొచ్చు. బుద్ధి ఉంటే మరలా సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళడం ఎందుకు? ఒకసారి వెళ్ళాడు, దెబ్బతిన్నాడు, అబ్రహాం గారు రాబట్టి విడుదల వచ్చింది. జ్ఞానం ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళొచ్చా? కానీ లోతు ప్రయాణం ఎక్కడ కట్టాడు? ఎక్కడికోయి యాత్ర పోయేది, ఎక్కడికోయి యాత్ర పోయేది, నీ ఇల్లు స్థిరము కాదు, నీ ఒళ్ళు మరచేదావు, నీ ఇల్లు స్థిరము కాదు, నీ ఒళ్ళు మరచేదావు, నీ వచ్చిన దారిని వెళ్ళిపోవాలి, మళ్ళీ పోవాలి, నీ వచ్చిన దారిని వెళ్ళిపోవాలి, మళ్ళీ పోవాలి. రేయింబవళ్ళలో వెళ్ళేటి అయ్యయ్యో క్షణంబులలో కంబు విడుతూ, అయ్యయ్యో క్షణంబులలో కంబు విడుతూ, సైతాను దారి చుట్టూ ఎడారి, సైతాను దారి చుట్టూ ఎడారి, విశాలమైన దారి విపరీతమైన గొయ్యి, విశాలమైన దారి విపరీతమైన గొయ్యి, నీ వెనుక చూడకోయి, నీ ముందు నరకమోయి, నీ ముందు నరకమోయి, నువ్వు వెనుక చూడకోయి, నీ ముందు నరకమోయి, నీ ముందు నరకమోయి. రేయింబవళ్ళలో వెళ్ళేటి త్రోవలో యేసయ్యా నిలమరతువు, అయ్యయ్యో క్షణంబులలో కంబు విడుతూ, సొదొమ గొమొర్రాల సోద్యము చూడా, సొదొమ గొమొర్రాల సోద్యము చూడా, లోతు భార్య ఆనాడు లోకాశలో వాడి, లోతు భార్య ఆనాడు లోకాశలో వాడి, ఊరు వెలుపల ఉప్పు స్తంభమాయే, గొప్ప స్తంభమాయే, ఊరు వెలుపల ఉప్పు స్తంభమాయే, గొప్ప స్తంభమాయే. రేయింబవళ్ళలో వెళ్ళేటి త్రోవలో
యేసయ్యా నిలమరతు అయ్యయ్యో క్షణంబులో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి? మళ్ళీ అక్కడికే. ఎందుకు? నాకు అక్కడ బాగా నచ్చింది. ఏం నచ్చింది? పంచాయతీ పెద్ద. ఆ మూడో బటన్ ఆపు, అక్కడే కూర్చో, పాడబడి లాంచెద్దు కానీ. ఎందుకంత బాగా ఇష్టం? ఊరుకో, అక్కడ భలే ఉంది, మంచి పంచాయతీ పెద్ద పోస్ట్ ఇచ్చారు, రోజు నేను తీర్పు తీర్చవచ్చు. ఎందుకు? నాకు అబ్రహాం ఇంట్లో ఉన్నప్పుడు జస్ట్ ఒక మనిషిని, ఇక్కడికి వస్తే నాకు పెద్ద పోస్టు ఇచ్చారు. అక్కడ దరిద్రం ఉందిగా, పర్ల. అక్కడ దుర్మార్గం ఉందిగా, పర్ల. అక్కడ కామ వికారమని చేస్తూ ఉన్నాయిగా, పర్ల. రోజు బాధపడుతాం, పర్ల. మళ్ళీ అక్కడికి నష్టపోతావు. నడక మారాలి. ఒకసారి దారి తెప్పావు, దెబ్బతిన్నావు, మరలా నీ ఎక్కడికి పోతాను అంటే ఈ దారిలో పిచ్చుకొక్కుంది, అటు వెళ్ళాలి, ఇంకో దారి లేదా? ఉందా లేదా? పక్క రోడ్డు ఉందిగా. వచ్చావు, చెప్పారు బాయ్ పిచ్చుకొక్కుందిరా, కలిసిద్దిరా, చూద్దాంలే అని వచ్చావు, పీకింది, ఇంజక్షన్లు చేయించుకున్నావు, కొన్నాళ్ళు మంచంలో ఉన్నావు, సెట్ అయింది, బాగున్నావు, ఆ కుక్క ఆడే ఉంది, బాయ్ ఆ కుక్క ఇంకా అక్కడే ఉందరా, అవునా, సర్లే, అరే కలిసిద్దిరా, మళ్ళీ చూద్దాం, నాకెందుకు ఈ దారంటేని, కుక్కనా పర్లా, కరిసినా పర్లా, నాకేంటి ఈ దారంటేనే, ఇంక ఏం చేయాలటంటోడిని. ఒక తప్పు చేసావు, ఒక పొరపాటు చేసావు, ఒక దారిలో వెళ్ళావు, దెబ్బతిన్నావు, దేవుడు విడిపించాడు, మరలా పెడతాను అంటే, మరలా అదే తప్పు చేస్తాను అంటే, నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించి యోనా అని చెప్తే ఎక్కడికి వెళ్ళాడు? వాడెక్కి తర్షీషుకు బయలుదేరాడు. ప్రశాంతంగా పడుకుందామని ఓడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నాడు. మరి దేవుడు ఊరుకుంటాడా? తుఫాను పుట్టించాడు. తుఫాను పుట్టించేసి ఎక్కడా లేదు తుఫాను, ఆ ఓడకే ఉంది. అల్లాడిపోతున్నారు. ఏమైందిరా, ఎవడే పాపం చేశాడరా, ఎవడే దుర్మార్గం చేశాడరా, ఇట్లా చుట్టుకుందాం, మనకి ఇది మనకే పట్టినట్టుంది, అబ్బాయి ఓడ మునిగిపోయింది, సామాన్లన్నీ పాపం బట్టలు వేశారు, వాళ్ళ వస్తువులన్నీ ఓడ తేలిక చేశారు, కానీ ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చేసింది. అబ్బాయి ఎవడి దేవుడి కూడా ప్రార్థన చేయండిరా అని అందరినీ లేపి లేపి వాళ్ళ చేత ప్రార్థనలు చేయటం ఓడ నాయకుడు. అలా ఓడంతా తిరిగితే అడుగున మహానుభావుడు దొరికాడు. ఎవరైనా? యోనా గారు. ఓయి నిద్రపోతా, నీకేమీ సంభవించినది? మేమందరట సస్తంటే నీకేదో ఏం పట్టనట్టు పడుకున్నావేంది? లేచి రా, ప్రార్థన చేయి. ఏమైంది సార్? చూపించాడు, మొత్తం విషయం అర్థమైంది. ఆగండి, మీ ప్రార్థనలు ఆపండి. ఎందుకు? దీనికి సొల్యూషన్ నాకు తెలుసు. ఏంటా సొల్యూషన్? నన్నెత్తి సముద్రంలో పడేయండి. నడుచుకుని ఓడ దిగడానికి ఛాన్స్ లేదు, మధ్యలో ఉన్నాం. ఇది రోడ్డు అయితే కబక్కని బండి ఆపి దిగొచ్చు. ఏందది? సముద్రం. నేను వెళ్తేనే మీకు బతుకుతారు, నేను వెళ్తాను, రోడ్ లేదు. ఏం చేయమంటా? ఎత్తి. కొన్నిసార్లు మనం చేసే పొరపాట్ల వల్ల నీతో ఉన్నోళ్ళు కూడా తిప్పలే. తిప్పలు నువ్వు తెచ్చుకుంటావు, నీతో ఉన్నోళ్ళు కూడా ఆస్తి నష్టం, రెండోది ప్రాణ నష్టం. ఆ ఓడ మునిగిపోతే అంతా పోతారు. సొల్యూషన్ ఏంటి? నేనే. నన్ను వదిలించుకుంటే నువ్వు బాగుపడతావు. నన్ను వదిలించుకుంటే కొన్నిసార్లు కొన్ని స్నేహాలు మనకు కీడి చేస్తాయి. అన్ని స్నేహాలు మంచియేనా? చెప్పండి ముక్తఖండంతో ఒకసారి నాకు. అన్ని స్నేహాలు మంచియేనా? అదేందో అది దరిద్రపు కొట్టు స్నేహం అని చేస్తూనే ఉంటాం. అది వ్యర్థమైన స్నేహమైనా, నిన్ను నాశనం చేసే స్నేహమైనా, ఏందో మన ఫ్రెండ్షిప్ అసలు వదులుకోవడం నాకు ఇష్టం లేదు. జరగబట్టినట్టు పడతారు కొంతమంది. చూడ్డానికి బయట బాగానే ఉంటుంది, లోపల రక్తం పోవాల్సిందంతా జలగేం చేసిద్ది? బయట కామ్గా ప్రశాంతంగా ఉంటుంది, కానీ లోపల అది ఏ చెప్పినంత భలే ఉంది, నల్లగా నిగనగలాడుతున్నాయి, ఉండని అంటావా? కొన్ని స్నేహాలు కూడా అంతే, వ్యర్థమైన స్నేహాలు. మనల్ని పాడు చేసే స్నేహం నుంచి మనం దూరంగా ఉంటే బెస్ట్. పర్లేదండి, మా చిన్ననాటి స్నేహం, మాకు ఎప్పటి నుంచో ఉన్న దోస్తి, అసలు మేము ఒక కంచంలో తిన్నాం, ఒక చోట ఉన్నాం, మా కష్ట సుఖాలన్నీ పంచుకున్నాం,
మా బాధలని చెప్పుకుంటాం. మాది చాలా రిలేషన్, మంచి ప్రాణ స్నేహితులు, బ్లడ్ రిలేషన్ కన్నా కూడా స్ట్రాంగ్ అంటావా? ఆ స్నేహం నీకు నాశనం చేస్తున్నా కూడా, ఆ స్నేహాలు నీకు నష్టం జరుగుతున్నా కూడా నువ్వు అలాగే ఏమైద్ది? ఎదరపోతారు. యోనా భక్తుడు కాబట్టి చేసిన పొరపాటే, కానీ భక్తుడే కొంచెం పొరపాటు చేశాడు అంతే. జ్ఞానజ్ఞుడు ఓ మాట చెప్పాడు, నన్ను వదిలించుకుంటే మీరు బాగుపడతారు. దేవుని స్తోత్రం. కొంతమందికి తాగుడు బాగా ఇష్టం, తెలుసు తాగి 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 ఏమైపోతారు? బలవంతులైపోయి కండలు తిరుగుతారు కదా. ఏమైద్ది? వచ్చేసిద్దా? అర్థమవుతుందా? గ్లాసు పట్టుకోలేడు, నిలబడలేడు, సరిగ్గానో నరాలు మొత్తం వీక్ అయిపోతాయి, లివరో పాడైపోయింది, మనిషిలాగా ఉండడో. బురదలో పడితే పంది కంటే గొప్ప ఈడే అవుతాడు ఆ బురదలో. నిన్ను పరువు తీస్తుంది, నీ కుటుంబాన్ని రోడ్డుకి ఈడుస్తుంది, నిన్ను నాశనం చేస్తుంది, నీ ఆరోగ్యాన్ని చెడుకుంది. పర్లా, నాకు అది కావాలా. జ్ఞానం కలిగిన వాళ్ళైతే వదిలించుకుంటారు వ్యర్థమైన వాటిని. దేవుని స్తోత్రం. కొంతమంది సిగరెట్ తాగటం, కొంతమంది బూతులు మాట్లాడటం, కొంతమంది వ్యర్థమైన స్నేహాలు చేయటం, రకరకాల ఒక్కొక్కటి ఉంటుంది దరిద్రం. ఎంత నష్టం వస్తున్నా, ఎంత పాడైపోతున్నా వాటిని ఇంకా కొనసాగిస్తున్నాను. జ్ఞానం కలిగిన వాడు వదిలించుకుంటాడు ఈ రాత్రి. దేవుని స్తోత్రం. జ్ఞానవంతుడు అపాయము చూసి దాక్కుంటాడు, తప్పించుకుంటాడు అపాయం నుంచి. అపాయం అని తెలిసి, నష్టపోతాను తెలిసి కూడా నేను అలాగే కొనసాగుతున్నా అంటే నేను ఎవడు కాపాడలేడు. దేవుడు వల్ల కూడా కాదు ఇక నేను కాపాడడం. పోతే పోతామండి. ఏంటంటే ఇప్పుడు బాగానే ఉంటుంది, ఓపిక ఉందిగా, ఓపిక అంతా పోయాక ఏడుస్తావు. అప్పుడు పాస్టర్ గారు కనపడితే, పాస్టర్ గారు ఈ చేతులు కాదు కాళ్ళు అనుకోండి అనరో. కాళ్ళు అందట్లే, ఐసీలో ఉన్నాడు, ఈ కాళ్ళు అనుకోండి, నా కోసం ప్రార్థన. అక్కడ దాకా ఎవడు రమ్మన్నాడు నిన్ను? ఐసీయూ దాకా ఎవడు రమ్మని నిన్ను? కాళ్ళు చేతులు బాగున్నప్పుడు మారమంటే అసలు మామూలుగా మనం మాటిన రకాలు కాదంటగా, మామూలుగా మాటిన రకాలు కాదంటగా మనుషులు. మనం అంటే మనుషులు, నేనేం మిమ్మల్ని అంటదమ్మో మీకు వందనాలు. మనుషులు మామూలుగా మాటిన రకాలు కాదంటగా. ఎందుకు అక్కడ దాకా? పెద్దోళ్ళు ఒక మాట అన్నారు, మనిషికి ఒక మాట చాలు, అక్కడ ఇంకొద్దు. మన మాటతో మారితే చాలు, దేవుడు కొట్టేదాకా చేసుకోకూడదు. ఈ స్నేహం, ఈ అలవాటు, ఈ అనుభవం నీకు నష్టం, నిన్ను పాడు చేస్తుంది, నిన్ను నాశనం చేస్తుంది అన్నప్పుడు వదిలించుకోవడం బెస్ట్. అయ్యా మేము కాపాడబడాలి, మేము బాగుండాలి, ఏం చేయాలి? నన్ను పడిన సముద్రంలో అట్ట చేస్తామయ్యా, నిలువున ప్రాణం ఎట్ట చేస్తాం? మీ అందరూ పోతారా, నన్ను పంపిస్తారా? ఇంక వేరే దారి లేదు. ఆకాశమునకు భూమికి దేవుడైతే ఎవరైతే ఉన్నాడు, దేవుడు, ఆ దేవుని సన్నిధి నుంచి పారిపోయొచ్చా? నేను చేసిన పొరపాటు, అందుకే తెప్పలు వచ్చినాయి నాతో పాటు మీకు కూడా. నన్ను పడేస్తే మీరు బాగుపడతారు. చేసేదేమిలా కష్టమైనా కూడా ఏం చేశారు? ఎత్తి ఈ రాత్రి మనల్ని నష్టపరిచే వాటిని పడేయండి. దేవుని స్తోత్రం. 2-3 మారు మనసు వచ్చినట్టు ఉంది. మిగతా వాళ్ళు నీ పిచ్చి కాకపోతే నువ్వేదో మీ అన్న ఏదో 3 రోజులు చెప్పుకొని పోండి యదా రాజా అంటున్నారు. ఏమన్నా ఒకరోజు లెక్క చెప్తారు. నేను నీ వద్దకు వాక్యాన్ని పంపించా, సేవకులు పంపించా, నీ కొరకు కూడికలు ఏర్పాటు చేశా, నువ్వేం చేసావు? ప్రతి దానికి లెక్క ఉండిద్దా? లెక్క అడుగుతాడు దేవుడు. తప్పించుకోలేవు. ఇప్పుడే వస్తా ప్రభువా, పాస్టర్ గారు ఇప్పుడే వస్తా అంటావే, అట్ట దేవుడి దగ్గర వర్కౌట్ అవ్వదు. చుట్టూ దేవదత్తలు ఉంటారు. యాడికి రాబోయేది నువ్వు చెప్పు? అదేందో మేమైతే కొంతమంది వెనక దొడ్ల గురించి వెళ్ళిపోతూ ఉంటారు. పాస్టర్ గారు ఇటు ఎంటర్ అయితే ఆడు ఎక్సిట్ అతగాడు. కొంతమంది రోడ్డు మీద కనపడంగానే ఇటు తిరుగుతారు, చూడలేదులే అని. ఎక్కడ కనపడేది రక్షణ అంటాడు, బాప్తీసం అంటాడు, మారు మనసు, చర్చికి రమ్మంటాడు. మా వల్ల అసలు అప్పుడు ఏడ తప్పించుకుంటా? తీర్పు దినముందు, తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యము నీకుందా? ధైర్యం ఉందా?
నిలబడాలి, సమాధానం చెప్పాలి. మీకు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టుకుంటేనే మంచిది. దేవుని స్తోత్రం. పడేయంగానే ఎక్కడికి వెళ్ళిపోయాడు యోనా భక్తుడు? పడేయంగానే శాపం మింగేసింది కదా. మీరు రాయండి కట్ట. సముద్ర అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. ఇక మౌన ప్రార్థన, అయ్యా నన్ను క్షమించు, తప్పు చేసిన పొరపాటు చేసిన క్షమాపణ అడుగుతూ ఉంటే దేవుడు అప్పుడు చేపను పంపించి దాన్ని కడుపులోనికి పంపించి ఇక అది ఉపవాసం. ఎవరో చేప ఉపవాసం ఉండకపోతే ఏమైద్ది? మనలాగా నవల చేప మింగిద్ది, లోపల కొన్ని ద్రవాలు రిలీజ్ అవుతాయి, యాసిడ్స్, అవి ఆహారాన్ని కరిగించేస్తాయి. అది ఆకలి వేసినా కూడా ద్రవాలు రిలీజ్ అవ్వకుండా ప్రభు సహాయం చేస్తుంటాడు. బహుశా అది ఉపవాసం ఉండి ప్రయాణం చేస్తుంది 3 రోజులు ప్రయాణం చేసి ఒడ్డుకెళ్ళి కక్కి ఇకబో చేసి ఘనకార్యం జాలే. కానీ వాళ్ళని తిప్పలు పెట్టావు, నన్ను తిప్పలు పెట్టావు. ఉపవాసం 3 రోజులు ప్రయాణం చేసే నేను, వాళ్ళని తిప్పలు పెట్టావు. మొత్తం ఇకబో, ఇకైనా చక్కగా నడు. దేవుని స్తోత్రం. నీ నడక సెట్ అవ్వాలా లేదా? మందిరానికి వస్తే వాక్యం వింటుంటే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళొచ్చా? అన్నీ మనం వెళ్ళదగిన ప్రాంతాలేనా? అన్నీ మనం చేయదగిన పనులేనా? అన్ని స్థలాల్లో మన కాళ్ళు ఉండొచ్చా? ఒకప్పుడు ఉన్నాయేమో. ఇప్పుడు కాలేజీల టైంలో చదువుకునేటప్పుడు అమ్మా నేను మా ఫ్రెండ్స్ కలిసి సినిమాకి వెళ్తానమ్మా. సరే ఇల్లమ్మా, డబ్బులు ఇస్తారు తల్లిదండ్రులు. లోకం గురించి చెబుతున్నా, మన గురించి కాదులే, మీకు వందనాలు. ఇల్లమ్మా, ఫ్రెండ్స్తోనే. ఎవరు వెళ్తున్నారు నీతో? పంపిస్తారు. అమ్మా నేను పిక్నిక్ వెళ్తున్నా మా ఫ్రెండ్స్తో కలిసి. ఓకే తల్లి, డబ్బులు తీసుకెళ్ళి అంటారు. ఎంగేజ్మెంట్ అయింది. అమ్మా నేను మా ఫ్రెండ్స్ సినిమాకి వెళ్తానంటే పంపిస్తారా? పంపించేటట్టే చూసారు ఇప్పుడు దాకా. నాకు వెళ్ళి మీరు అంత గ్యాప్ ఇచ్చారు. పంపిస్తారా? ఊరుకో, నీకు ప్రధానమైంది. నువ్వు ఎక్కడన్నా పొరపాటు నల్లు గారికి కనపడితే తేడా పడద్దు. నువ్వు ఇంతకు ముందులా కాదమ్మా, ఇప్పుడు నువ్వు సగం పెళ్ళి అయిపోయింది, నీకు ప్రధానం అయిపోయింది. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడానికి వీలు. అమ్మ నేను పెక్కిడికి వెళ్తాను, నోరు మూసుకొని కూర్చో ఇంట్లో. పెళ్ళిన దాకా, పెళ్ళాక మీ ఆయన ఎక్కడ తీసుకెళ్తే అక్కడ పో. ఇప్పుడు దాకా ఏం చేయాలి? నోరు మూసుకొని బుద్ధిగా ఇంట్లో కూర్చో. వంట నేర్చుకో. ఇంటికి అక్కడికి వెళ్ళాక మాకు పేరు చెడ్డ పేరుదా, మాకు వంట నేర్చుకో, బట్టలు నేర్చుకో, పని కొన్ని నేర్పిస్తారా లేదా? బాప్తిస్మం అనగా అది ప్రధానము చేయబడ్డాం మనం. మన ప్రియుడు రాబోతూ ఉన్నాడు ఒక సమయంలో. ఈలోపు మనం సిద్ధపడి పెండ్లి విందుకు వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ఎలా పడితే అలా తిరుగుతా అంటే అవ్వదు. వాక్యానికి లోబడితే నీ నడక సెట్ అయింది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత వచనం చదవండి, 4వ వచనం. ఆయన నీళ్ల గుండా నన్ను నడిపింపక, నీళ్లు చాలా నడుము, అక్కడ పర్యాయ పదం ఉందిలే. ఎక్కడ దాకా మునిగాడు ఇప్పుడు? నడుమ, మోకాళ్ళ వరకు మునిగాడు. ఫస్ట్ ఎక్కడ దాకా మునిగాడు? పాదములు. ఇప్పుడు మోకాళ్ళ వరకు మునిగాయంటే ప్రార్థనా జీవితం అంటారు దాన్ని. మన మోకాళ్ళు వేసేది ఎప్పుడు? ప్రార్థనప్పుడు. వాక్యము నీకు ఎలాగో ప్రార్థన చేయాలో నేర్పుతుంది. వాక్య జ్ఞానము లేకుండా సరైన ప్రార్థన నువ్వు చేయలేవు. యుక్తమైన ప్రార్థన నువ్వు చేయలేవు. ఎందుకంటే వాక్యం నీకు చెప్తుంది ఎలాగో ప్రార్థన చేయాలో, ఎలాగో ప్రార్థన చేయకూడదో, ఏ పదాలు వాడాలో, ఎలా చేసి దేవుడు వింటాడో, సమాధానం ఎప్పుడు వస్తుందో, ఒకవేళ సమాధానం లేట్ అయిందనేది కారణం ఏంటో, ఇవన్నీ ఎవరు చెప్తారు? వాక్యమే కదా చెప్పేది. వాక్య జ్ఞానము లేకుండా సరైన ప్రార్థన జీవితం నీకు ఉండదు. వాక్యము తెలియనప్పుడే కొన్నిసార్లు మనం వ్యర్థమైన పదాలు వాడతాం ప్రార్థనలో. ఒక ఆవిడ అంటుంది, ప్రభువా ఆకాశ తూములు ఇప్పుడు నన్ను దీవించయ్యా అంది. తూములు ఇప్పుడైనా దీవెన వర్షం వేరు, ఆశీర్వాద ద్వారాలు కొన్ని పదాలు అంటే పర్యాయ పదాలు. ఈవిడ తూములు ఎందుకంది? వాక్య జ్ఞానం. సొలొమోనుకి మించిన జ్ఞానము నాకు ఇయ్యయ్యా. యేసు ప్రభుతో సమానంగా పోల్చుకుంటుంది. ఎందుకంటే సొలొమోను కంటే గొప్పవాడు మీ మధ్యలో ఉన్నాడు చూడన్నాడు ప్రభు అన్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభుకున్న జ్ఞానం, వాక్య జ్ఞానము లేకుండా సంపూర్ణమైన ప్రార్థన చేయలేవు. దేవుడు వినే ప్రార్థనను నేర్చుకోలేవు. నీ ప్రార్థనలో పవిత్రత ఉండదు.
దేవుని స్తోత్రం. మోకాళ్ళ అనుభవం అంటే రెండవది విధేయత. మోకరించడం అంటేనే విధేయత, లోబడుట. క్రైస్తవులైన మనకు ఖచ్చితంగా ఉండాల్సింది లోబడటం. విధేయత ఖచ్చితంగా ఉండాలి. విధేయత ఎప్పుడు వస్తుందంటే నాదేమీ లేదయ్యా అంతా నీదే అనేది విధేయత. అంతా నాదే అంటే మనదేముంది ఈ లోకంలో? పైగా మనం వాడతాం నాదంటూ లోకాన ఒకవేళ ఉందంటే నీదే. పాడారా? పొద్దున్న బీరోలు ఏమన్నా పట్టుకొచ్చేయండి, ఏవే ఉన్నాయి బీరోలు మొత్తం పట్టుకొచ్చేయండి. దేవుని స్తోత్రం. అంత ఎవరిది? నీదే. ఏవి ఉట్టిదే సోమవారం రంగాలనే నాదే నాదే ఉన్నదంతా నావన్నీ అంగీకరించు. పాట ఉంది కదా, ఏమిస్తా? 10 రూపాయలు నోటు ఇస్తావా? 10, ఇంకా 10. విధేయత ఉన్నవాడు, లోబడినవాడు, దేవుడంటే భయం ఉన్నవాడు నాదేమీ లేదయ్యా అంతా నీ కృపే, నాకున్న శక్తి, నాకున్న సామర్థ్యం, నాకున్న తెలివి, నాకున్న జ్ఞానం ఎక్కడిది? నువ్వు బతకమంటే బతుకుతున్నా, నువ్వు కూర్చోమంటే కూర్చుంటున్నా, నించోమంటే నించుంటున్నా, నడవమంటే తినమంటే తింటూ ఉన్నా, నిద్రించమంటే నిద్రిస్తున్నా, తెల్లారి లెగురా అంటే దేవుడి అనుమతి లేకుండా లెగుతాం మంచం మీద నుంచి. మనదేముంది? ఏమనుకున్నావు నా గురించి? నేనేమనుకుంటున్నా, నువ్వేమో అనుకుంటూ చెప్పు. ఎందుకంటే నీ గురించి అనుకోవడానికి ఏమీ నీ గురించి లేదు, నా గురించి చాలా పెద్ద పెద్ద మాటలు వాడేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. మనదేమీ లేదు, గొప్పతనం ఏమీ లేదు. దేవుడు కృప వల్ల బ్రతుకుతున్నాం, కానీ మనలో గొప్పతనం ఏమీ కూడా లేదు. దేవుని స్తోత్రం. మనం విధేయత కలిగి ఉండవలసిందే, లోబడి నడవాల్సిందే. నాదంటూ ఈ లోకంలో ఏది? సరైన ప్రార్థన ఎప్పుడు చేస్తామంటే వాక్య జ్ఞానం ఉన్నప్పుడు. సరి అయిన విధేయత ఎప్పుడు వస్తుందంటే వాక్య జ్ఞానము నీకున్నప్పుడు. యేసు ప్రభు విధేయత నేర్చుకున్నాడంట. తాను పొందిన శ్రమల వలన అతను కుమారుడై ఉండి విధేయత నేర్చుకునేను. రాత్రికాల సమయంలో ఆదివారం రాత్రి మనం ఒక మాట ధ్యానం చేసాం. శిష్యులందరూ కూడా ఇదిగో యేసు ప్రభు పక్కన నేను కూర్చుంటా అని ఒక ఆయన అంటే, ఏంది నేను ఆయన కోసం వల పక్కన పెట్టా, ఏమనుకుంటున్నావు అయ్యిందో, నేనే పెద్దోడు మీ అందరికంటే, నేను కూర్చోవాలి. ఇంకొక ఆయన వచ్చి యేసు ప్రభు గుండెల మీద పడుకుంటా, నేను ఏమనుకుంటున్నావో, నేను కూర్చుంటా పక్కన. అసలు మొదట దర్శించింది నేను తెలుసా? నేను నా తల్లి గర్భంలో ఉండగానే చూశాడంట, నా తాను ఏడని పిలిచాడు నన్ను. కాబట్టి నేనే అన్ని పోటీ పడుతుంటే వాళ్ళందరూ చూసి ప్రభు పై వస్త్రం తీసేసి ఒక కండవ తీసుకొని నడుము కట్టుకొని చక్కగా కింద కూర్చొని నీళ్లు పెట్టుకొని బయట రండి కూర్చోండి అందరి కాళ్ళు గడిగాడు. ఇప్పుడు ఆ గదులు ఎవరు గొప్పోడు? ఎవరు గొప్పోడు కాదు. యేసు ప్రభు గొప్పోడు ఏంటి కూడా నేను గొప్పోడిని కాదన్నాడు. నిజంగా గొప్పోడు కాదని కాదు, అలాగైనా ప్రవర్తించి నేనే కింద కూర్చొని మీ కాళ్ళు గడిగా. ఇప్పుడు ఎవడు చెప్పుకో గొప్పోడు? ఇప్పుడు ఎవడు గొప్పోడు? యేసు ప్రభు అంతగా తగ్గించుకుంటే మనం ఇంకెంత తగ్గించుకోవాలి? దేవుని స్తోత్రం. విధేయత వాక్యాన్ని బట్టి వస్తుంది. విధేయత ఉన్నవాడు వాక్యానికి లోబడతాడు. నా గురించే చెప్తావా నువ్వు? అవిధేయత అదేంటో నాకు అర్థం కాదు. నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడే నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, హాస్పిటల్ పోయాక సార్ ఏదో కడుపులో నొప్పిగా ఉంది, కొద్ది రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నానంటే స్కానింగ్ తీసి నీ కడుపులో కొన్ని తేడాలు ఉన్నాయి, కోసి ఆపరేషన్ చేయాలంటాడు. ఏం చేస్తా? ఎంత ఖర్చు అయిద్దంటే డబ్బులు కట్టి కోయించుకొని ఆపరేషన్ చేయించుకొని వస్తావుగా. అదే చర్చికి వస్తే బిడా నీలో ఈ లోపం సరి చేసుకోమంటే నాకే చెప్తావు నువ్వు? అసలు నా గురించే మాట్లాడతావా నువ్వు? అవును చేస్తాను, అంత మాత్రం వాక్యలో గద్దేస్తావా నన్ను? అదేందో డాక్టర్ గారికి డబ్బులు ఇచ్చి మరి తెన్నించుకొని వస్తారు, పాస్టర్ గారు చెప్తే నచ్చదు. నీలో ఈ లోపం ఉంది సరి చేసుకోమంటే పాస్టర్ గారు నా గురించి చెప్తాడు. ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి దశమ భాగం ఇచ్చేది నేనే కరెక్ట్గా, నన్ను పట్టుకొని అంత మాట అంటాడా అని అలుగుతారు కొంతమంది. యెజబెల్ అహాబు ఆత్మ పట్టిన వాళ్ళు. ఎవరు వీళ్ళు? అహాబు ఏం చేశాడు? తోట అడిగాడు. ఈయన అన్నాడు, పోయి మూతి ముడుచుకొని మంచం ఎక్కాడు, అలిగి పడుకున్నాడు. అహాబు ఆత్మ. ఈ అహాబు దగ్గర కొద్దిసేపటికి ఎవరు వచ్చారు?
యెజబేలు. ఈ అలిగి చర్చిలు మానేసే వాళ్ళందరికీ అందరి సంఘాల గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ యెజబేలు వచ్చింది, ఊరుకొక్క ఏంది నేను పాస్టర్ గారు అంత మాట అన్నాడు, అసలు నిన్ను అనొచ్చా? యెజబేలు జ్వరపడింది, ఇద్దరేమయ్యారు? దేవుని స్తోత్రం. అహాబు పోయాడు. అహంకారము, అవిధేయత ఉండి ఇట్లాంటి క్రియలు ఉంటాయి. లేదు, దేవుడు నాతోనే మాట్లాడాడు, నన్ను దర్శించాడు, నాకేదో నేర్పాలని అనుకుంటున్నాడు అని నీలో ఎప్పుడైతే ఆత్మ పనిచేస్తుందో అప్పుడు రక్షణ నీ సొంతం. వారు హృదయములు నొచ్చుకొని, అయ్యా ఇప్పుడు మేమేమి చేతుమని వారిని అడుగగా, దేవుని స్తోత్రం, అట్టి విధేయత మనందరికీ వచ్చును గాక. ఇక ముగిచ్చేస్తాను, చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం కాదు, మనం సమయాన్ని పాటించాలి. తర్వాత విషయాన్ని కూడా చూద్దాం. ఆయన ఒక్కళ్ళు స్పష్టంగా చదవండి. నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతూ ఉండను. అంటే నడుము అంటే మనస్సు అని అర్థం. పేతురు పత్రికలో ఉంటుంది, మీ నడుము అను మనస్సును కట్టుకోండి అంటాడు. నడుము దేనికి సాదృశ్యం? మనసు. ఇప్పుడు మీరు అందరు ఇక్కడ ఉన్నారు, మీ మనసులు అదేంటో విచిత్రం. మనం ఎక్కడే ఉంటాం, మన మనసు మొత్తం దేశాలు దాటి వచ్చిద్ది. మనల్ని ఎక్కడే పెట్టి ఊరంతా తిరిగి వచ్చిద్ది, దేశం అంతా తిరిగి వచ్చిద్ది. దాన్ని కాపాడుకొని ముందు పట్టణమును స్వాధీనపరుచుకున్న వాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. లోకంలో మాట అంటారు, రే ఎవ్వడు మాట వినొద్దు, నీ మనసు ఏం చెప్పిందో. నిజమే నీ మాట విన్నారు ఎప్పుడైనా? ఎవరిని చెప్పినద్దు, నీ మనసు ఏం చెప్తుంది చెప్పు. నీకు నీ మనసు ఏం చెప్తే? బైబిల్ అంది, తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు. మరి ఎవరు నమ్ముకోవాలి? దేవుణ్ణి. నీ మనసులో ఆయనకి చోటి, నీ మనసు ఆయనకి అప్పగించు. నీ మనసు ఆయనకి ఇచ్చే సంపూర్ణమైన మనసుతో, పూర్ణ మనసుతో ప్రభువుని ఆరాధించు. నీ మనసు ఆయన స్వాధీనం చేయి. ఎవరిని మనసు ఆయన మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవాడిగా ఆయన చేస్తాడు. దేవుని స్తోత్రం. నడక మారిపోవాలి, ప్రార్థన మారిపోవాలి, విధేయత వచ్చేయాలి, మనసు దేవుని స్వాధీనంలో ఉండాలి. ఆ తర్వాత కొనసాగించుకుంటే బెర్గ్స్మన్ గారు ఒక పాట పాడతారు, తెలుసా? బెర్గ్స్మన్ గారు రాజాని భవనంలో ప్రేమించి అధికముగా ఈ పాటలు రాసిన ఆయన అంటాడు, పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా, నీ తల మునిగి లేవాలయ్యా, తేలి తేలి మోకాళ్ళు నడుం కాదయ్యా, నువ్వే మునగాలి. దేవుని స్తోత్రం. 5వ వచనంలో అదే ఉంటుంది. ఆయన ఇంకను 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడును. దేవునికి స్తోత్రం. ఇక దాటేది కాదు, ఇదేదే. ఈ వాక్యం అనేది నీ మనస్సును కూడా స్వాధీనపరుచుకున్నాక నిన్ను వాక్యం పూర్తిగా తడిపేస్తుంది. అప్పుడే స్నానం. వాక్యము చేత నీ దేహమంతా దేవుడు నింపేస్తాడు, కడిగేస్తాడు. ఇక నీ శరీరంలో పాపానికి చోటు లేదు. వాక్యములు ఎదిగే కొద్దీ ఇలా సరిచేయబడుతూ ఉండవు ప్రవర్తన మొదటిగా, ఆ తర్వాత ప్రార్థన, విధేయత, ఆ తర్వాత మనస్సులో దేవునికి స్థానం, ఆ తర్వాత నీ నిలువెల్ల వాక్యమే కనపడుద్ది. నీ చెయ్యి వాక్యానికి లోబడిద్ది, నీ చూపు వాక్యానికి లోబడిద్ది, నీ మాట వాక్యానికి లోబడిద్ది, నీ సకల ప్రవర్తన వాక్యానికి తగినట్టుగా ఉంటుంది. అలాగున ఆ నదిలో ప్రవహిస్తూ ఆయన వెళుతూ ఉంటే ఆ నది సముద్రంలో కలిసిందంట. ఎక్కడ? ఇప్పుడు నది నీళ్ళు ఎలా ఉంటాయి, సముద్రపు నీళ్ళు ఎలా ఉంటాయి? నది నీళ్ళు బాగుంటాయి, కొన్నిసార్లు తాగొచ్చు, కొన్నిసార్లు వాడుకోవచ్చు. కానీ సముద్రపు నీళ్ళు చూడడానికి తప్ప తాగడానికి. ఇప్పుడు నదిళ్ళు సముద్రంలో కలిసింది, ఏమైంది? ఏమవుతుంది? కానీ ఈ నది కలిస్తేనంట సముద్రమే మారిపోయిందంట. మీరు తర్వాత అధ్యాయం అంతా చదువుకోండి, సమయానుకూలంగా నేను ముగిచేస్తూ ఉన్నాను. సముద్రంలో కలిస్తే సముద్రం మారిపోయిందండి. ఎందుకంటే ఇది వాక్యం అనే నది. దేవుని వాక్యము ప్రపంచాన్ని మార్చేస్తుంది. నువ్వు మారితే
నీ ద్వారా లోకాన్ని మారుస్తుంది. దేవుని స్తోత్రం. కొంతమందిని ఈ మాట చెప్పి ముగిచ్చేస్తారు. కొంతమంది అంటారు, బాప్తీసం తీసుకోవచ్చు కదా అయ్యా అంటే, తీసుకున్న వాళ్ళు భలే ఉన్నారులే, వాళ్ళని చూసి మేమేం నేర్చుకోవాలా అంటారు. నేను అంటాను, నీకు వాళ్ళే కనపడుతున్నారా? అసలు నీ పుట్టిన కాడ నుంచి ఇప్పుడు దాకా నీకు బాప్తీసం తీసుకుని స్థిరపడ్డోళ్ళు కనపడలేదా? నిలబడ్డో లేదండి మా ఊర్లో లేరు అంటావా? సరే, నీ మాటకే వస్తా. నిజమే, నీ మాటకే వస్తా. లేరు అనుకుంది. నువ్వు నిలబడొచ్చుగా, నువ్వు నిలబడి చూపించవచ్చుగా మాదిరి. ఇదిగో తీసుకున్నాక ఇలా నిలబడాలి, దేవుని మార్గంలో ఇలా ఉండాలి, విధేయత ఇలా చూపించాలి, ఇలా వాక్యాన్ని నువ్వు ఒక మాదిరి చూపించవచ్చుగా. నీ ఏరియా మారిపోయేదిగా. నీలో వాక్యము సరిగా పనిచేస్తే నీ ద్వారా నీ ప్రాంతం మారిపోవాలి, నీ ఊరు మారిపోవాలి, నీ కుటుంబం మారిపోవాలి. నీలో ఉన్న వాక్యము నీ ద్వారా అనేకులను మారుస్తుంది. నేను కడగబడినప్పుడు, శుద్ధి చేయబడినప్పుడు. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక.